మరి ఎడంచి ఎవరు పట్టుకోవాలా? ఎవరు పట్టుకోవాలా? యథార్థవంతులు ఒప్పుకుంటారు దేవుని స్తుతి కలుగు. నాన్న ఎవరు పట్టుకోవాలా? ఎవరు పట్టుకోవాలా? నీకు అసలు తెలీదా? ఏంటి? రెండు చేతులు దేవుడు పట్టుకోవాలి. అబ్బో చాలా భక్తిపరుడు, దేవుడు మహిమ కలుగును గాక. రెండు చేతులు దేవుడు పట్టుకోవాలంట. ఒక చేయి పట్టుకుంటే చాలా సత్తావు, రెండు చేతులు అసలు ఊపిరాలు తెచ్చిపోతావు. దేవుని స్తుతి కలుగును గాక. అది ఒక చేయి పట్టుకుంటేనే దేవుడు. రెండో చేయి ఎవరు? నీ తల్లిదండ్రులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు పట్టుకోవాలా? నీ తల్లిదండ్రులను పట్టుకోవాలా. దేవునికి స్తుతి కలిగి. దీన్ని మించి దేన్నైనా పట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? కుక్క బతికే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏం చేయాలా? నెక్స్ట్ ఫిబ్రవరి 14వ తారీఖు ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలా? నెక్స్ట్ ఫిబ్రవరి. చాలామంది అనుకుంటారు ఈ ఫిబ్రవరి నాకేం తగల, నెక్స్ట్ ఫిబ్రవరి తగిలి దేవుడు అమ్మా ఎక్స్ట్రా పవర్ నెక్స్ట్ ఫిబ్రవరికి వచ్చింది. ఇప్పుడు నా సింగిల్ పవర్, ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరికి వచ్చింది ఇంకో పవర్ అంటారు. ఎవరు లేనోడికి, ఏమి లేనోడికి. కానీ ఏమున్నా లేకపోయినా నీకు మెయిన్ పవర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన నీ మీదకు రావాలా. నీవు ఆయనతో నడిస్తే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేస్తారా? చేయరా అమ్మా? చేయరా? చేస్తారు. మన దేవుడు సజీవుడురా. నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, నీ చేయి కూడా పట్టుకొని నడిపిస్తాడు. ఆ హస్తం మనల్ని దాటిపోదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ హస్తం మనల్ని దాటిపోదు. ఆ హస్తం నీతో నాతో ఎప్పుడు ఎన్నటికీ మనతోనే ఉండిపోతాయి. ఆయనతో నడిస్తే ఉంటుందిరా ఆనందం, ఆయనతో నడుస్తూ ఉంటుందిరా సంతోషం, ఆయనతో జీవిస్తుంటే ఉంటుందిరా సంతోషం. నిజమైన సంతోషం, ఆనందం అంత ప్రభులోనే ఉంది, ప్రభులోనే ఉంది, ప్రభులోనే ఉంది. లోకంలో ఏమీ లేదు. అంత శూన్యం, అబద్ధం, మోసం తప్ప ఏది లేదు. మనకు కూడా ఉంటుంది. అరే ఏ రోజు ఏందిరా ఇంట్లో కాస్త బయటికి వెళ్ళి కాస్త ఫ్రెండ్స్ తిరిగితే ఎట్లుంటుంది? సూపర్గా ఉంటుంది. దేవుని స్తుతి కలుగును. హల్లెలూయా. లాభం లేదు కానీ రా, ఈ యొక్క యూత్ యంత్రం ఆపేద్దాం. నెక్స్ట్ మంత్ ఇదే రోజున యూత్ మీటింగ్ పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెడదామా? మీ ఫ్రెండ్స్ తెస్తావా? భోజనం పెడదాం. దేవుని స్తుతి కలుగును గాక. ఆడవాళ్ళు దేవకయ్యో దండం పెడతావు, మగవాళ్ళు తీసుకురా. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తెస్తావు? మగవాళ్ళని తీసుకురండి, ఆడవాళ్ళు తీసుకురా. అటు కావాలని తీసుకురండి. దేవుని స్తుతి కలుగును గాక. తెస్తారా? ఏ సింటూ నాకేడున్నారు, నాకే బతుకు, నీకు ఏడుంట. దేవుని స్తుతి కలుగునుగా. నీ బతుకు నాకు బతుకు, ఒక్క బతికి ఇద్దరు. దేవుని స్తుతి కలుగునుగా. ఎవరిది? మన భజన. ఎవరి భజన? అమ్మా 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 అమ్మా. మన బతుకు అంత బతుకు ఆ బతుకు. దేవుడు స్తుతి కలుగునగాక. ఇద్దరం చిడతలు కొనుక్కుందాం. ఇద్దరం ఇది చిడతలని చూడు. నువ్వు జబ్బు తెచ్చుకో, నేను జబ్బు తెచ్చుకుంటా. లైవ్ పెట్టుకుందాం. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎట్టగొట్టు టకటక చెక్ చెక్ మా అమ్మ 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 అని. నేనేమి ఇక్కడ పోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ 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 మా అమ్మ. ఆ చింటూ అయిపోయింది. చింటూకు 10 నిమిషాలు ముగించేద్దాం. దేవుని స్తోత్రం వేసాం. అమ్మ 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 అని చేద్దాం. దేవుని మహిమ కలుగును. చేద్దావా? ఏమి రాదు. వాళ్ళ భజన చేస్తే ఏమొచ్చింది? ఏమి నోరు వరదాగా నష్టమైపోయింది. కానీ నువ్వు భజన చేయవలసింది ప్రభు భజన. దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం, దేవుని సన్నిధిలో మనము ప్రభువుతో గడిపినప్పుడు దేవుని కార్యములు మన పక్షములు జరుగుతాయి. నీవు పట్టుకోవలసింది దేవుని హస్తాన్ని పట్టుకోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. నాకు ఫస్ట్లో అర్థం కాల. వాళ్ళ హస్తాలు వీళ్ళు చేయబడదు పట్టుకుందా కానీ కుదరలా. నాకు దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం చెప్పానమ్మా? కుదరలా. ఒకళ్ళ హస్తం పట్టుకుందాం నాకు చాలా థ్యాంక్స్ చెప్పా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇంకొక హస్తం పట్టుకుందాం అనుకున్నారు
కానీ ఆ హస్తం కూడా దొరకలా. దేవుని స్తుతి కలుగునగాక. ఒకే హస్తం దొరికింది, నా ప్రభు హస్తం. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన హస్తము పట్టుకుంటే ఇప్పుడు నన్ను లాక్కొని పోతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. నిజంగా పట్టుకోవాల్సింది నీ ప్రభు హస్తాన్ని పట్టుకోవాలా. ఆయన నీ దేవుడైన యెహోవా. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైనా నీ దేవుడైనా యెహోవా నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, మనందరు నడిపిస్తున్నాడు. ఇప్పుడు అదే హస్తము నిన్ను ముట్టిద్ది, అదే హస్తము నిన్ను బాగు చేసిద్ది, అదే హస్తము నిన్ను నడిపించిద్ది. కానీ అనిల్ కుమార్ హస్తాలు ఏమి పనిచేయవు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ హస్తాల్లో ఏ లేదు. ఈ హస్తములు పట్టుకొని అలబడితే ఏం ఉపయోగం లేదు. కానీ నా దేవుని హస్తమును పట్టుకోవాలి. ఆయన హస్తము కొరకు నువ్వు ఎదురు చూడాలా. ఆయన హస్తము కొరకు కనిపెట్టుకొని నువ్వు ఎదురు చూస్తే దేవుడు నిన్ను పట్టుకొని యెరూషలేముకు తీసుకువెళ్తాడు. ఆయన వెళ్తా ఇందాక చెప్పాను కదా, నీ కింద చంద్రుడు కాంతి ఎంతో తక్కువగా అనిపించిందని బుష్ మాటలు చెప్తారు చూడు, అది నా దేవుడు నిజము చేస్తాడు దాన్ని. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ఇగో నీ యొక్క పర్సనాలిటీ, నీవే పెద్ద నిలువెత్తు బంగారం అయితే నీకు చిన్న బంగారం ఏం సరిపోద్ది అన్న మాటను నా దేవుడు నిజం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు నిజమైన నిలువెత్తు బంగారమే. ఇదిగో ఈ లోక బంగారం మొత్తం కూడా నీకు సాటి కాదు అని దేవుడు మన హస్తం పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కనపడతాయి. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది అనుకుంటారు, ఏమన్నా బిడ్డలు చెప్తారు, తన ప్రియురాలకు చెప్తాడు, ఏమని తెలుసా, అసలు నీవు నక్షత్రంలోనే టకటక మెరుస్తున్నావు అంటే. ఎవరు మెరిసిద్దా? ఆ సన్యాసుడు మెరిసిద్దని చెప్పినప్పుడు ఈ సన్యాసి దాన్ని నమ్మాలిగా. అమ్మా ఏమని, అరే సన్యాసుడా ఈ శరం ఎట్ట మెరిసిద్దిరా, నీకన్నా బుద్ధి లేదురా అనగా అందో. నేను మెరుస్తున్నాను, నేను మెరుస్తున్నాను. ఏంటి మెరిసేది? మట్టి మొహం అయితే దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకు మెరిసిద్ది మొహం? ఇప్పుడు నా ఒళ్ళు కాలుతాం, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను ఎవడు చెప్పుకోవాలా? దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఇది వాస్తవం. అగ్ని కాబట్టి మండిద్ది. ఆ నక్షత్రము కంటేను నీవు ప్రకాశమైన నక్షత్రముగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నిజమైన వాగ్దానం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నవి. అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? సాతాను లోకంలో ఉన్నాయి. జాగ్రత్త సంగమా. నీవు ప్రభు చేయి పట్టుకున్నాడు, భయపడకు. సమస్యలు వచ్చినాయి, భయపడద్దు. రోగాలు వచ్చినాయి, భయపడద్దు. వేదనలు వచ్చినాయి, భయపడద్దు. లోక సంబంధమైన కష్టాలు ఈ మీదకి వచ్చి పడ్డాయి, భయపడద్దు. నీ చేయి ప్రభు పట్టుకున్నాడు సంగతి మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునగాక. నీ చేయి ప్రభు పట్టుకున్నాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తున్నాడు, మనందరూ నడిపిస్తున్నాడు. ఎవరిని ఆయన వదిలిపెట్టరో. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మనము దేవుని యొక్క సన్నిధానములో నడవాలా. ఆయన హస్తం కొరకు ఎదురు చూడాలా. ఇక్కడ హానోకులు లెగవాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరు లెగవాలి? హానోకులు. మరి ఆరోళ్ళ పరిస్థితి ఏంటి? హానోకే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ నీ పేరు హానోక్గా మారాలా. దేవునికి మహిమ. హానోకులుగా ఉండాలా, దేవునితో నడవాలా. ఆడ మగ అందరూ కూడా ప్రభు యొక్క హస్తము పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. యెరూషలేము వరకు వెళ్ళిపోవాలా. చిన్న ఫ్లైట్ ఎక్కితే బడాయి పడతాం మనం. ఎక్కుతామా లేదా? మొన్న మా చెల్లి ఏదో స్పోర్ట్స్ ఆడటానికి ఏదో 2 రాష్ట్రాల అవతలకు పోయింది, కాస్త ఫ్లైట్లో పోయి వచ్చింది. దానికోసం నేను హైదరాబాద్కు పోయి ఆమెను ఎక్కించుకొని గుంటూరు పోయా. చూడండి ఏమంటా తెలుసా, అరే నీకంటే ముందు నేను ఫ్లైట్ ఎక్కాను రా అంటుంది. నేను చెప్పాను నీకంటే ఎప్పుడో ముందు ఎక్కాలి ఫ్లైట్ అని చెప్పా. నువ్వు ఏడదా పోయావన్నా? బెంగళూరు అవతలేదో మంగళూరు ఆడకు పోయా అంది. ఆఫ్టర్ ఆల్ పిచ్చిదానా నువ్వు మంగళూరు పోయావు, నేను యెరూషలేము కూడా పోయి వచ్చాను. యెరూషలేము ఎవరికని? హల్లెలూయా. ఎట్లాగా? యెరూషలేము కూడా పోయి వచ్చా. నాకు తెలియకుండా ఎప్పుడు పోయంటే మా నాన్న నా చేయి పట్టుకుని యెరూషలేము మీదగా తీసుకెళ్ళానని చెప్పా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నిజరా? నేను ఎన్నిసార్లు పోయి వచ్చి అనుకున్నా యెరూషలేము మీదగా. ఎట్టెళ్ళారా దుర్మార్గుడు అంటారా మీరు? ఎట్టెళ్ళని తెలుసా? ఆ
ఆయన నా చేయి పట్టుకుంటే యెరూషలేము మీద గట్ట ఎగురుకుంటూ పోతారు. దేవుని స్తుతి కలుగు. ఏదైతే చూడాలో మొత్తం పైనుంచి చూస్తున్నాను. అందరేమో కింద నడుచుకుంటూ చూస్తారు, తిప్పలు కాళ్ళు కొట్టుకొని. కానీ నేనైతే పైన తిరుగుతున్నా. చూడండి ఎంత కృప. రూపాయి ఖర్చు లేకుండా యెరూషలేములో ఎక్కడెక్కడ ఏందో నేను చూడగలిగా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ పిల్ల 5-6-10 ఖర్చు పెట్టుకుని ఆ ఊరు పోయి వచ్చి నేను పెద్ద ఫ్లైట్ ఎక్కి అంటుంది. ఇప్పుడు ఎవరు పెద్ద ఫ్లైటు? నాదే. దేవునికి మహిమగా. నా ప్లేట్ ఖర్చు ఉండవు, నా ప్లేట్ కోల్దు. దేవుని స్తుతి కలుగునుగాక. ఆ ప్లేట్ కూలిపోతాయి. మధ్యలో ఇంజిన్ ఆగిపోయిందంటే అమ్మో గలవలేదు, కింద పడుతుంది అందరూ. కానీ ఈ ప్లేట్ ఇంజిన్ ఆగదు. లేచిందా వెళ్ళిపోయింది, మొత్తం తిరిగిద్ది, మరలా క్షేమంగా తీసుకొచ్చింది ఈ ప్లేటు. అది నా తండ్రి యొక్క ప్లేట్. దేవుని స్తుతి కలుగునుగాక. ఆయన హస్తం పట్టుకొని నడిపిస్తే ఎక్కడికైనా దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆయన హస్తం పట్టుకొని నడిచావు అనుకో, నీకు కావాల్సింది ప్రభు ఇస్తాడా ఇవ్వడా? అమ్మా ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. ఎవరా? కంపల్సరీగా ఇస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని హస్తం పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలా. ఆయన ప్రణాళిక ఒకటి ఉంటుంది మన మీద. ఆయన ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఆ ప్రణాళిక లోబడాలంటే ఆయన హస్తం పట్టుకొని నడవాలా. అప్పుడు అన్నీ నీకు సమకూర్చి జరిగిస్తారు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. ఏది నీకు తక్కువ కాదు, ఏది నాకు తక్కువ కాదు, ఏది నీకు తక్కువ కాదు. ఎందుకంటే మన దేవుడు అన్నీ ఇచ్చే దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఒత్తొత్త మాటలు చెప్పే దేవుడు కాదు, బుష్ మాటలు చెప్పే దేవుడు కాదు. నువ్వు బంగారం ఎందుకమ్మా, నీకు నిలువెత్తిన బంగారం అండాయినా దానికంటే ఎక్కువ ఇస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రేమికుల రోజులో ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నారనుకో, ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్కడైనా ప్రేమికులు ఉన్నారా? చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? ఒక్క ప్రేమికుడు కూడా లేరా? నాన్న మీరు కూడా లేరా? నిజం చెప్పదా చచ్చిది గ్యారెంటీగా నేను ప్రార్థన చేస్తా. నిజం చెప్పితే ఓకే, చెప్పలేదా వాడు చస్తాడు. నేను ప్రార్థన చేస్తా వాడి కోసం దానికోసం. నిజం లేరా? పో ఆ చచ్చిది పో. దేవుని వసూతి కలుగును గాక. హల్లెలూయా. ఆమె అనరా? ఒక్కలు అంటలేదురా బాబు. ఎంత యథార్థవంతులు. నేను ప్రేమికుడిని. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను వీర ప్రేమికుడిని. దేవుని ఏ ప్రేమికుడిని? వీర ప్రేమికుడిని, మహావీరుణ్ణి. ఎవరిని? మహావీరుని ప్రేమిస్తున్నా, మహాసుందరుని ప్రేమిస్తున్నా, కృపగల తండ్రిని ప్రేమిస్తున్నా, నా రాజుని ప్రేమిస్తున్నా, నా ప్రియుని ప్రేమిస్తున్నా. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రేమలో గొప్ప వీరత్వం ఉంది. దేవుని వీరుని ప్రేమిస్తున్నా. మరి మీరెవరిని ప్రేమిస్తున్నారు? స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ఏమైంది నా నీకు? ఫెరార్స్ వచ్చిందయ్యా, రెండోసారి వచ్చింది. నడకలేదు. ఎంతో వేదన అనుభవిస్తున్నామయ్యా. మీ టీవీలో మీ వాక్యం విని మీరు ప్రార్థన చేస్తే నాయన యేసయ్య మాతోనే ఉంటాడని నమ్మకంగా వచ్చానయ్యా. నా భర్తను బాగు. ఎన్ని సంవత్సరాలు పక్షవాతం వచ్చి? 4 సంవత్సరాలు అయిందయ్యా. 4 సంవత్సరాల నుంచి పక్షవాతం. Holy Spirit God, Holy Mighty God, Holy in the name of Jesus. ఇచ్చి బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో. Glory to God. ఇతీసేమా కరదీసే, స్ట్రెచర్ తీసే. నేను పట్టుకుంటా నిన్ను, నువ్వు భయపడకు నాన్న. నీ కోసం ప్రార్థన చేస్తా. నువ్వు కూడా పట్టుకో, చేయి పట్టుకో. Holy Spirit God, in
ద నేమ్ ఆఫ్ జీసస్. పక్షవాతము కలిగించిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించును గాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, పవర్ ఆఫ్ ద లార్డ్. పో సాతాను యేసు నామములో, పో సాతాను యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించును గాక. ఇప్పుడే దేవుని శక్తి నరమంలోనికి నీ బిడ్డ ఈ శక్తిని రిలీజ్ అవును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, మీ శక్తితో నింపుతో యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చెయ్యిటి నడు యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అట్లే ఇటు నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ చెప్పలు ప్రభు నామై. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను పట్టుకుంటారా? నువ్వేం పడిపోవు. నడు. నా ప్రభు నిన్ను ముట్టి బాగు. ఇడిదిరుగు నాన్న, ఇడిదిరుగో. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. రా ఇన్ ద నేమ్ ఆఫ్. రా, నేనున్నా. రా, నా వైపు చూడు నాన్న, నా వైపు చూడు, నా వైపు చూడు. కమాన్, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ సేవలు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా, నా ప్రభుడికి ఆజ్ఞాపిస్తున్నా. రా, నా ప్రభుడు ఆజ్ఞాపిస్తున్నా. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు యేసు నామములో, నడు యేసు నామములో. చెప్పలు ప్రభు నా వైపు వస్తాం. గ్లోరీ టు గాడ్. రా యేసు నామం. రా, నేను రా. నా ప్రభు నీ ముందే ఉన్నాడు. రా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్ టచ్ మాస్టర్. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా, నా ప్రభుడికి ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ పో, ఇక నీకు బలహీనతను ఉండటానికి వీలేదు. నా ప్రభుడిని ఆజ్ఞాపిస్తున్నాను. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఇట్రా, ఇడిదిరుగు నాన్న. రా, ఇడిదిరుగో. నేను నీ ముందు. రా, నా ప్రభు నీ ముందున్నాడు. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చెప్పండి కూడా ప్రభు మహిమపరుస్తా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో హైదరాబాద్లో 6వ గుడారాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అనేక మంది సమస్యలతో ఉన్నవారు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. అయ్యా మాకు బలహీనతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని మీకందరికీ తెలియజేస్తున్న 4 రోజులు అక్కడ మీతోనే ఉండబోతున్నాం. మనం కలిసి ప్రార్థించబోతున్నాం. కనుక హైదరాబాద్లో ఏప్రిల్ 10, 11, 12 తారీఖుల 12, 13 తారీఖులో జరగబోతున్న 6వ గుడార రబ్బుని 6వ గుడార పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్థలం హైదరాబాద్లో హైతనగర్లో చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు, కుట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క 6వ గుడారాల పండుగ రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. నీకు పక్షవాతమేనా? నువ్వు వంగిపోయి ఉన్నావేంటి? నడులు వంగిపోయినాయి. పని చేసి నడువులు వంగిపోయినాయి. పని చేసి నడువులు వంగిపోయినాయి అండి. ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నావు నువ్వు? ఇది 6వ సంవత్సరం అండి. 6 సంవత్సరాలు నడువు వంగిపోయి ఉన్నావు. పైకి లేవు. లేవట్లేదు. 6 సంవత్సరాలు నడువు వంగిపోయి ఉన్నావు. పైకి లేవట్లేదు. అమ్మా, ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నానండి. నా భర్తకి కాళ్ళు బాగలేవండి. ఆయన్ని భర్త 10 రోజుల నుంచి ఇది. నువ్వు 6 సంవత్సరాల నుంచి వంగి ఉన్నావు. పైకి లేవలేవు. పక్షవాతంతో బాధపడుతున్నావు. ఓకే, ఇప్పుడు నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నమ్ముతున్నావా? హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి, ఇప్పుడే నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నడుము వంగిపోయినా ఈ యొక్క నడుము ప్రభువా మీ నామం పేడ ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నాడు ప్రభువా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నడుము వంగిపోయినా నీ బిడ్డను ముట్టి బాగు చేస్తున్నారయ్యా. ఇప్పుడే నీ బిడ్డ మీద మీ కృప చూపండి. యేసు నామములో
యేసు రక్తంలో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. పో బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభు పేర ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. లే యేసు నామములో నుంచో, నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నిలబడు. యేసు నామములో, యేసు నామములో నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ రక్తముతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నానయ్యా. బలపరచు, స్థిరపరచు, కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నన్ను చూస్తున్నావా? ఇందా కనపడ్డా నేను, అక్కడ కనపడ్డా, దగ్గరికి వస్తే కనపడలా. పైకి ఇంకా లేకో, నా ప్రభువుపేట ఆజ్ఞాపిస్తున్నాను, లే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో వంగిపోయిన నీవు నా ప్రభువుపేట లేచి నిలబడును కాక. హీల్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుతుంది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఉండండి, స్తుతి కలుగును గాక. ఒక్కొక్కరు రండి, దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకురా. ఒక్కొక్కరు కూర్చోండి, మీరు కూర్చోండి. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో హైదరాబాద్లో 6వ గుడారాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అనేక మంది సమస్యలతో ఉన్నవారు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మాకు బలహీనతలోనే సమస్యలోనే అని మీకందరికీ తెలియజేస్తున్న 4 రోజులు అక్కడ మీతోనే ఉండబోతున్నాం. మనం కలిసి ప్రార్థించబోతున్నాం కనుక హైదరాబాద్లో ఏప్రిల్ 10, 11, 12 తారీఖుల 12, 13 తారీఖులో జరగబోతున్న 6వ గుడార రబ్బుని 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్థలం హైదరాబాద్లో హైతనగర్లో చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు, కుట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క 6వ గుడారాల పండుగ రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అమ్మ సాపిగా ఉందా? ఇదే మహిమ కలుగునగాక. నన్ను చూస్తుంది దేవుని. ఒక్కళ్ళు పై అందరు రావద్దు, అక్కడ ఆపేసి నన్ను, అక్కడ ఆపేసి. అమ్మా ఏమైంది అమ్మా? పరిచయం రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గిట్టనోళ్ళ అబ్బాయికి చేతబడి చేశారు. అప్పటి నుంచి మాట నంగిపడిపోయింది. బాగా హెల్తీగా ఉన్న బాబు మాటలు రావట్లేదు, మాట నంగిపడిపోయింది. ఎన్ని హాస్పిటల్లో చేపించినా తగ్గట్లేదు అయ్యా. ఆడే నీకా? ఎవరికి? బాబుకా నీకా? బాబుకయ్యా చేతబడి. మాటలు రావా? మంచి మాట, హెల్తీగా ఉన్నాడు. ఎవరో చేతబడి చేయించారు, మాటలు రాకుండా మాట పడిపోయింది, మాటలు రావట్లేదు. నంగిగా మాటలు రావటం ఏంటంటేనా, ఈ నాలుక లేదన్నా, ఇలా కొడుకోబోతున్నాను. నాలుగు అయితే మాట అనేది సరిగ్గా ఇప్పుడు కాసేపు చేసిన కానీ చట్ట అయిపోయాడయ్యా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభువుకి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తూ, మీ శక్తితో నింపుతూ, మూగా చెవిటాత్మ నా ప్రభువుకి deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మాట్లాడు. ఏం పేరు? మొహమ్మద్, షేక్ మొహమ్మద్. అవునన్నా, నా ఐటీఐ అయిపోయిందా. ప్లస్ ఇప్పుడు ఏంటంటే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. రైల్వే జాబ్ ప్రిపేర్ అయిపోతున్నా. అవును. ఇప్పుడు మాట వస్తుందా? మాట వస్తుంది. ఇందాక మాటలు ఎట్టుంది? నా అయితే నత్తిగా వచ్చిందన్నా, నంగిలాగా వస్తుంది. ఇప్పుడు మాట వస్తుందా? చెప్పలో ప్రభు మైపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటిదాకా ఇట్లా బాధపడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2 months నుంచి 3 months నంగిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ప్రాధాన్యంగా ఏసే ముట్టి బాగు చేశాడు. దేవుని స్తుతి కలిగి. ఏసే గొప్ప దేవుడే కదా. నమ్ము. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఏప్రిల్ మాసం 10, 11, 12,
13వ తారీఖుల్లో హైదరాబాద్లో 6వ గుడారాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అనేక మంది సమస్యలతో ఉన్నవారు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మాకు బలహీనతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని మీకందరికీ తెలియజేస్తున్న 4 రోజులు అక్కడ మీతోనే ఉండబోతున్నాం. మనం కలిసి ప్రార్థించబోతున్నాం. కనుక హైదరాబాద్లో ఏప్రిల్ 10, 11, 12 తారీఖుల 12, 13 తారీఖులో జరగబోతున్న 6వ గుడార రబ్బుని 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్థలం హైదరాబాద్లో హైతనగర్లో చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు, కుట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క 6వ గుడారాల పండుగ రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ ఆయాసం వస్తుంది. కొద్దిగా ఆయాసం ఉందా ఇప్పుడు? కొద్దిగా ఉంది. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే తండ్రి ఆయాసని మీ నామమున గద్దిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామమున ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పోయింది ఆయాసం చూసుకో ఒకసారి ఎట్టుందో. పోయిందా ఆయాసం? పోయిందా? దేవుని మహిమ కలుగును. ఆయాసం పోయింది. డాక్టర్ గారు ఇందాక ఇదిగా పేగులు చెప్పిన నెమ్ముందని అని అన్నాడు. ఊపిరితిత్తులు జారిని అన్నారు, దానివల్ల ఆయాసం ఉందన్నారు. ఇప్పుడు పోయింది కదా. గాడ్ బ్లెస్ యు. పో. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందా? ఉందా? కొద్దిగా గాలి పీల్చుకొని చూడు. ఉందా? నడిపికి వస్తుంది. అవునా? ఓకే. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి ప్రభు ముట్టి స్వస్థపరచమని మీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడు గాలి పిలుచుకో. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగు. కొంచెం ఉందయా? ఎక్కడ ఉంది? కొద్దిగా వెనక కొద్దిగా ఉంది. ఇక్కడ ముందు తగ్గిందా? నిజమేనా? హోలీ స్పిరిట్ గాడ్ తండ్రి ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనగా దురాత్మ నా పొరపడేస్తున్నాము. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగునగాక. అయ్యా తగ్గిందా? నీకు తగ్గి నాకు వచ్చింది. దేవుని మహిమ కలుగునగాక. అయ్యా దేవుడి రూపంలో నిన్ను పంపించాడయ్యా. దేవుడే పంపించాడు నిన్ను ఒక దేవుడుగా. తగ్గిందా? దేవుని నేను దేవుడిని కాదయ్యా. దేవుడు ఉన్నాడు. దేవుడి రూపంలో నిన్ను పంపి ఆయన పనోడిని, ఇంట్లో పనిచేసే కూలోడిని అయ్యా అటు అనవాకయ్యా. దేవుడు పంపించాడయ్యా నిన్ను. తండ్రి నీకే వందనాలు. నీ బిడ్డను దీవించు. మీరు ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో హైదరాబాద్లో 6వ గుడారాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అనేక మంది సమస్యలతో ఉన్నవారు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మాకు బలహీనతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని మీకందరికీ తెలియజేస్తున్న 4 రోజులు అక్కడ మీతోనే ఉండబోతున్నాం. మనం కలిసి ప్రార్థించబోతున్నాం. కనుక హైదరాబాద్లో ఏప్రిల్ 10, 11, 12 తారీఖుల 12, 13 తారీఖులో జరగబోతున్న 6వ గుడార రబ్బుని 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్థలం హైదరాబాద్లో హైతనగర్లో చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు, కుట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క 6వ గుడారాల పండుగ రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.